జై శ్రీమన్నారాయణ. మనం ధనుర్మాసంలో 21వ రోజులోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు పాసురం ఏత్తకలంగల్ అనే పాసురార్థాన్ని యథాశక్తిగా మనం పెద్దలు చెప్పిన విషయాన్ని గురువులుదాం. ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం. అంగుళ్యగ్రైరరుణకిరణై ముక్త సమృద్ధరంధ్రం వారం వారం వదనమరుతా వేణుమాపూరయంతం వ్యత్యస్తాఘ్రిం వికచకమలఛాయ విస్తారి నేత్రం వందే బృందావనసుచరితం నందగోపాలసూనుం అని. ఈరోజు పాసరంలో అమ్మవారికి పురుషకారం పేరండి. పురుషకారం అంటే అర్థం ఏమిటి? పురుషునిగా చేయనిది అని అర్థం. ఎవరినండి? అంటే భగవానుని పురుషునిగా చేయడం అంటే అర్థం ఏమిటి? అంతకుముందు ఆయన పురుషుడు కాదా అంటే లోకే వేదేచ ప్రదిత పురుషోత్తమ అంటారు కదా. పురుష శబ్దానికి అర్థం ఏమిటి? పూర్ణత్వాదు పురుష ఉచ్యతే. అది అంటే పరిపూర్ణుడైతేనే పురుషుడని అంటారు. భగవంతుడు పురుషుడు అవ్వాలంటే పరిపూర్ణుడు కావాలి. వేటితోటి అంటే గుణములతోటి, తన వారందరితోటి. ఇప్పుడు ఉదాహరణకి 1,00,00,000 రూపాయలలో 100 రూపాయలు తగ్గిందనుకోండి, అది 1,00,00,000 అవుతుందా? అవదు కదా. అలాగే లోకంలో ఉన్న ఇంతమంది చేతనులలో ఏ ఒక్కడైనా ఆయన వాడిని నేను కాను అన్నాడు అనుకోండి, ఆయన అందరికీ స్వామి అవడు కదా. అప్పుడు ఆయన పరిపూర్ణుడు అవ్వడు కదా. మరి ఆయన పూర్ణుడు అవ్వాలంటే ఈ చేతనులు అందరూ ఆయనకు చెందాలి. ఈ చేతనులను అందరినీ భగవానునికి అందించి భగవానుని పూర్ణునిగా చేసేది ఎవరండి? మన తల్లి. ఆమె కాబట్టి అందుకే ఆమెని పురుషకార స్వరూపురాలు అంటారు. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 18వ పాసురంలో నీలాదేవిని ప్రార్థించారు గోపికలండి. నీలాదేవి అంటే ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశభూతురాలు ఆవిడ. అమ్మవారి పురుషకారానికే ఇంకొక పేరుంది, కన్నడివత్త పురుషకారం అంటారండి. అంటే లోటు లేని పురుషకారం అని. మనని గురించి మరెవరైనా భగవానునికి చెప్తే ఆయన అంగీకరిస్తాడో అంగీకరించడో, కానీ అమ్మవారు చెప్తే మాత్రం ఆవిడ మాట కాదని లేడండి. ఎందుకంటే అమ్మవారంటే అంత ప్రీతి కనుక ఆయనకి. అలాగా 3వ అర్థం ఏంటంటే భగవానుని బహుదాన సమర్థనిగా చేస్తుంది ఆవిడ. బహుదాయిగా భగవంతుని చేస్తుంది అంటే అర్థం ఏమిటి? పురు అంటే బహు అని అండి. శనోతి అంటే దదాతి ఇది పురుష, అధికంగా ఇచ్చేవాడని అర్థం. మనం అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవారని చేస్తుందట అమ్మగారు. అందుకని కనుక ఆవిడ సన్నిధానంలో ఆవిడను ముందుంచుకొని భగవంతుని ఆశ్రయిస్తే మన యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది అని. అందుకే లోకంలో 2 పాపాత్ములు ఉన్నారండి. ఒకడెవరు? కాకాసురుడు, మరొకడు రావణాసురుడు. కాకాసురుడు నేరుగా అమ్మవారి వక్షస్థలాన్ని కదని పొడిచింది. రావణాసురుడు ఏం చేశాడు? అమ్మను తీసుకువెళ్ళి లంకలో ఉంచాడు వాడు. కానీ నిజంగా తప్పు చేసిన అమ్మవారిని స్పృశించి తప్పు చేసిన కాకాసురుడే కదా. అంత కాకాసుడి తల నిలబడింది. అమ్మ దైవాలు అమ్మకు ఉన్నది కాబట్టి బ్రహ్మాస్త్రం వేశాడు రామచంద్రుడు. అనేటప్పటికీ దేశం అంతా తిరిగాడు, ఎవరు ఆయన్ని రక్షించలేదు. ఎక్కడ పడ్డాడు? ఇద్దరూ కలిసి ఉన్న ప్రదేశంలో పడ్డాడు, రాముడు సీతమ్మను. అప్పుడు కూడా సమంగా పడలేదు వాడు. అప్పుడు మళ్ళీ సీతమ్మే ఓ పొలతోటి వాడి యొక్క తలని రామచంద్రుడి పక్కకు తిప్పి చూడండి పాపం వాడు త్రాహి భర్త అని అంటున్నాడు వాడు అని చూపించింది పాదంలోకేసి. త్రాహి ఇది భర్తారము వాచ దయయా విభుం అంటుంది. అవండి వాడిని ప్రార్థిస్తున్నాడండి అది. కానీ వీడు అలా చేయలేదే. అందుకని వీడి విపరీత బుద్ధి వీడిది అని. ఎవరన్నాడు? మమ భార్య భవితుం అర్హసి, నా భార్యగా ఉండు అని వీడికి ఒక సలహా చెప్పాడు ఒకడు. ఆ సలహా చెప్పడం వలన వాడికి భయం వేసింది. నిజమే,
సాధు వేషం వేసుకున్నవాడు, సన్యాసి వేషం వేసుకున్న వాడిని రామచంద్రుడు వేషం వేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉంది, లేదు. కానీ రామచంద్రుడు వేషం వేసుకున్న దగ్గర నుంచి ఆయనకు ఏదో భయం పట్టుకుంటాడు. ఏమిటిది? ధర్మాన్ని ప్రబోధిస్తూ రామచంద్రుని వేషం వేసుకున్నప్పుడు రావణాసుడికి అంత భయం వేసింట ఆయన. అందుకని ఆ రామచంద్రుడి వేషం వేసుకోలేదు వాడు. కానీ అమ్మను అపహరించాడు కదా, కాబట్టి వాడికి తలైపోయింది. అది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గొప్పతనం ఏమిటంటే, లక్ష్మీదేవిని విభువుగా కాకుండా అణువుగా జీవకోటిగా అంగీకరించిన సాంప్రదాయం అండి. కనుక పరమాత్మకు మన గురించి చెప్పే సమయంలో మన పక్షంలో ఉంటుంది అమ్మవారు. మనం భగవంతుని సేవించే సమయంలో ఆయన ప్రక్కన ఉండి సేవలను స్వీకరిస్తుంది. ఆయనతో పాటుగా మనకి ఒకటే స్వరూపం, భగవంతునికి చెందిన వాళ్ళం శేషభూతులము అని. భగవంతుడికి కూడా ఒకటే స్వరూపం, మన అందరికీ శేషి ఆయన, మన అందరినీ కలవాడు, మన సేవలను పొందుతాడు ఆయన. అమ్మవారికి అట్లా కాదు, రెండు స్వరూపాలు. అంటే మన చేత సేవింపబడుతుంది ఒకటి, మనతో పాటుగా పరమాత్మను కూడా సేవిస్తూ ఉంటుంది ఆవిడ. అది గొప్పతనం. అందుకని మనం భగవంతుని శేషభూతుని కదండి. భగవంతుడు అందరిచే సేవింపబడేవాడు ఆయన, అది సర్వశేషి అంటారు ఆయన్ని. అమ్మవారు ఏకోన శేషి, ఒక్క భగవంతునిచే తప్ప మిగతా అందరి చేత సేవింపబడుతుంది అమ్మవారి మాట. ఒకసారి మనం పాసురం అంటే ఇప్పుడు భగవాన్ ప్రార్థిస్తున్నారు గోపికలు. నేటి పాసురంలో ఆ పాసురాన్ని అనుసంధిద్దాం. ஏத்தகலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்துமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலுதுரைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிமணியுமா போலே போத்தியாம் வந்தோம் పొగడందేలోరెంబావాయ్ అంటారు. ఇక్కడ చాలా విశేషాలు చెప్తారండి. దేవతలందరూ రుద్రుని ఆశ్రయించారు. రుద్రుడు వాళ్ళ తండ్రి గారు బ్రహ్మను ఆశ్రయించాడు. బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాడండి. వాళ్ళందరికీ అంటే వాళ్ళకంటే పైన ఇంకొకడు ఉన్నాడు కదా, ఆ పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు. సమస్య వస్తే ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే, ఇంకా సమస్య వస్తే భగవంతుడికి సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఆయన పైన ఇంకొకడు లేడు కదా, కనుక ఆ సమస్యను ఆయనే తీర్చాలి పరమాత్మ. కనుక సర్వరక్షకుడు పరమాత్మ. అందుకే లక్ష్మ్యా సహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయ రక్షక సర్వసిద్ధాంతే వేదాంతేశ్చ గీయతే అంటారు. లక్ష్మీదేవితో కూడిన శ్రీమన్నారాయణుడు రక్షకుడుగా సర్వవేదాంత శాస్త్రములందు సర్వసిద్ధాంతములు, ఆగమ సిద్ధాంతము, మంత్ర సిద్ధాంతము, తంత్ర సిద్ధాంతాత్మకమైన పాంచరాత్రాది ఆగములను కూడా తెలుపబడుతుందన్నమాట. అందుకని ఏదైనా ఒక ఫలం కలగాలంటే నేను మీతోటి పాటుగానే ఉంటానంటుంది అమ్మవారు. మీ కోరిక తీర్చేలా నేను చేస్తానర్రా అంటుంది. ఆ విషయాన్ని ఈరోజు నేటి పాత్రలో కనపడుతోంది. ఏత్తకడంగలంటే ఉంచినటువంటి కొండలండి. ఆ గోవులు ఎక్కువ కదండి, వాటికి అక్కడ కొండలు ఉంచేట వాళ్ళు. ఎదిరి పొంగి మీదలిప్ప పాలు పొంగి ప్రవహించేటటువంటి రీతిగా మాతాదే పాలు సూర్యం ఎడతెగకుండా పాలు అలా వర్షిస్తూ ఉండేటువంటి వళ్ళల్ పెరుం పసుక్కల్ ఉదారమైన పెద్ద పశువులటండి అవి. ఆత్తపడైతాన్ మగనే అధికముగా కలిగిన వాని యొక్క కుమారుడా, అంటే నందుని కుమారుడు కదండి. అందుకని హరివురాయ్ నిద్రలేవలసినది. ఉత్తముడయాయ్ ఊనిక కలిగిన వాడా, పెరియాయ్ చాలా పెద్దవాడా, గొప్పవాడా అని. ఉలగనిల్ తోత్తుమాయ్ నింద సుడరే లోకంలో కూడు కట్టుకొని ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఓ తేజస్స, ఓ తేజోరూపి అంటున్నారు. తుయిలెడాయ్ నిద్రలేవలసింది అని. మాతారునక్కు వలిదులైందున్ వాసర్కన్ శత్రువులైన వాళ్ళందరూ వాళ్ళ యొక్క శాత్రవమును అని అంటే ఆత్తాదు వందు నడి అణియుమా పోలే విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నీ పాదార విందమును ఆశ్రయించినటువంటి రీతిగా
మాతారు ఉనక్కు వలిదులైందువున్ వాసర్కన్, నీకు మంగళాశాసనం చేసుకుంటూ వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నారు అని. ఎందుకంటే ఈ గోపికలలోనే ఆవిడ కూడా పురస్కారం చేయడానికి ఒకటిగా లేచి ఉండి పడుకున్న స్వామిని లేపుతున్నారు. ఇక్కడ ఉంచిన కుండలన్నింటినీ నింపే పశువులను సమృద్ధిగా కలిగినటువంటి నందగోపుడు అండి. నందగోపుని యొక్క కుమారుడా అంటున్నారు. తెలుగు తెచ్చుకోవయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, దృఢ ప్రమాణ ప్రసిద్ధుడా అని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నట్టు. ఇక్కడ శత్రువులందరూ తమ బలములు కోల్పోయి నీ సన్నిధానానికే వచ్చి ఏ విధంగా పడి ఉన్నారో అలాగే మేము కూడా వచ్చి నిన్ను శరణ పెడుతున్నాం, అనుగ్రహించవలసిందని చెప్తున్నారు. ఇక్కడ గొల్లపల్లిలో నందుని కుమారునిగా ఉన్న పరమాత్మ గోపికల కోసమని ఈ లోకంలోనికి నందగోపుడుగా వచ్చాడండి. నగరంలో తాను పుట్టిన లోకంలో సామాన్యులు అనబడే వారిని అనుగ్రహించడం కోసమని గొల్లపల్లికు ఆ వైకుంఠం నుంచి అక్కడికి వచ్చాడు ఆయన. పరమాత్మ యొక్క దయాగుణాన్ని అనుసంధిస్తూ వేదాంతిస్తుల వారు కూడా అంటారు, నిత్య సంసారమైన మనను నిత్యముక్తులచే అనుభవింపబడేవాడైన పరమాత్మతో సమానంగా చేర్చేటువంటిది ఒకటి ఉంది. మనం చాలా దిగున ఉన్నవాళ్ళం. ఆత్మగుణములు ఏమీ లేవు మనకి. పరమాత్మ అనంత కళ్యాణ గుణములు కలిమిచే ఉత్తుంగంగా ఉన్నాడు ఆయన. మనకు ఆయనకు ఎక్కడైనా పోలుకుందా? అసలు కుదరదే. ఒక్కడి మాత్రం మనల్ని ఆయన్ని సమానంగా చేయగలిగినటువంటిది ఒకటి ఉందిట. ఏమిటిది? పరమాత్మ యొక్క దయ అనేది అని. సరిలేని సమీకృతాహ అంటారు. నీటితో అన్నట్లుగా అయిపోతాయి. అలాగే పరమాత్మ కరుణావర్షం ప్రవహించింది అనుకోండి. ఒకరి ప్రవహిస్తే నిత్య సంసారిని నిత్యముక్తానుభావ్యుడితోటి సమానం అయిపోతాడు. ఇది మనకు ఆ పెరుమాళతోటి. అదేవిధంగా ఇక్కడ పరమశివునిలోనూ తాను విశేషమైన శక్తితో ఉంటే తప్ప లయం చేయజాలడు. మధ్యలో రక్షణ కోసమని తానే వచ్చి ఉంటాడు. సృష్టి చేయడానికి కావలసిన రజోగుణం అది పుష్కలంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. లయం చేయడానికి కావాల్సిన తమోగుణం అది పుష్కలంగా కలిగిన వాడు పరమశివుడు. పరమాత్మ సప్తశేష ప్రవర్తక అంటారు. రక్షించడానికి కావాల్సింది సత్వగుణం. కనుక రక్షించే విభాగాన్ని తానే స్వీకరించాడు పరమాత్మ. ఇలాగా కొందరు భారతాన్ని ఆశ్రయిస్తారు, కొందరు రామాయణాన్ని ఆశ్రయిస్తారండి. నేనైతే ఆ రెండింటినీ ఆశ్రయించనన్నట్టు ఒక భక్తుడు. మరి మీరు ఎవరిని ఆశ్రయిస్తారండి అని అడిగితే భవభీతాహ అంటాడు. అంటే ఈ సంసారం అంటే భయపడినట్టు వాళ్ళు భారతమపరే భజంతు భవభీతాహ. వాళ్ళు భారతాన్ని ఆశ్రయించి అందులో చెప్పబడిన భగవద్గీత, విష్ణు సహస్రనామాది పారాయణాదుల ద్వారా మనం ముక్తిని పొందవచ్చు అని సంసారానికి భయపడిన వాళ్ళు ఆశ్రయిస్తారు. కొందరు భాగవతాన్ని ఆశ్రయిస్తారు. నేనైతే అహమిహ నందం వందే యస్య అళిందే పరం బ్రహ్మ అంటాడు. నేనైతే నందుడిని కొలుస్తానండి అని. ఎందుకు నందుడిని ఆశ్రయిస్తాను అన్నాడో భక్తుడు. ఏమిటి నందుని గొప్పతనం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ వచ్చి నందుడి ఇంట్లోనే ఉన్నాడు కదండి. కనుక నందుడి కంటే గొప్పవాడు ఇంకెవడున్నాడు? ఉన్నాడా? లేదు కదా. నందుని యొక్క ఆజ్ఞకు ప్రతీక్షిస్తూ ఆయన ఆజ్ఞకు బద్ధుడై ఆయన వశవర్తి ఉన్నాడు భగవానుడు. ఎవరి వశమందు భగవంతుడు ఉంటాడో వాళ్ళను పట్టుకుంటే చాలదు మనం తరించడానికి. అహమిహ నందం వందే అంటారు. అందుకే నేనైతే నందునికే నమస్కరిస్తాను, నాకు ఇంకెవరూ అక్కర్లేదంటాడు. అందుకనే గోపికలు కూడా నందగోపాలని సంబంధాన్ని పురస్కరించుకుని కృష్ణ భగవానుని ఇందులో కీర్తిస్తున్నారట నేటి పాసరంలో. రేపటి పాసరంలో యథాశక్తిగా మళ్ళా మనం ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.